వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఇక్కడ మేము సడన్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పటికప్పుడు ట్రైన్ కుదరదు కాబట్టి ఫస్ట్ టైం ఫ్లైట్లో అయితే వెళ్ళాలనుకున్నాం. మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు, బట్ మా బాబుకి నాకు అయితే ఇదే ఫస్ట్ టైం. సో మేము ఇక్కడ డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి 2 hours బిఫోర్ అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. 9కి బయలుదేరితే 9:30 కల్లా రీచ్ అయిపోయాం. మేము ఇక్కడ బ్యాగ్స్ చెక్ ఇన్ అనేది చేస్తున్నాం. మాకు 15 kgs per person వెయిట్ అయితే ఎలోడ్ ఉంది, బట్ మేము సింగిల్ బ్యాగ్లోనే 30 kgs వరకు అయితే పెట్టుకున్నాము. 50 అలా కూడా పెట్టుకోవచ్చు సింగిల్ బ్యాగ్లో, లేదంటే 15 2 బ్యాగ్స్లో అయితే పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాము. సో 2 hours బిఫోరే ఎందుకంటున్నా అంటే లగేజ్ చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, లెంతీ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మా ఫ్లైట్ అనేది 11:40కి. సో మేము కొంచెం త్వరగానే ఎర్లీగానే బయలుదేరాము. సో ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ కోసం వెయిటింగ్ ఉంటుంది కదా. సో మేము వెయిట్ చేసే టైంలో మా బాబు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేసి వాడికి నచ్చిందంతా, వాడి షాపుల్లోకి దూరి నచ్చిందంతా చేస్తున్నాడు. మేము అలసిపోయి టైర్డ్ అయిపోయాం వీడిని ఆపలేక అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్, శాండ్విచ్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నందుకు 590 అయితే అయింది. నాకు అయితే చాలా ప్రైజీ అనిపించింది. ఎయిర్పోర్ట్లో ఫుడ్ అనేది ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్, కొంచెం ప్రైజీ అనిపించింది. అండ్ ఇమిగ్రేషన్ కోసం ఇక్కడ లైన్ పెద్దది ఉంటుంది కదా చాలా. సో మనకి కిడ్స్ అలాగే ఓల్డ్ పీపుల్ ఉన్నారు అని చెప్పి ఇన్ఫామ్ చేస్తే మనల్ని అయితే ముందే పంపేస్తారు, కొంచెం ఎర్లీగా పంపేస్తారు. అంటే ఫ్లైట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇక్కడ కొంచెం ఒక బస్సు ఉంటుంది, బస్సెస్ అయితే ఉంటాయి కదా. సో అలా బస్సులో వచ్చిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము. మా బాబు ఎలా ఫీల్ అవుతాడని నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ మా బాబు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ టైం కదా ఫ్లైట్, చాలా అయితే ఎక్సైట్ అయ్యాడు. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ అప్పుడే సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. బట్ మేమైతే 24 hours బిఫోరే వెబ్ చెక్ ఇన్ చేసి సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. విండో సీట్స్ చూసుకుని వెబ్ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. డొమెస్టిక్ ట్రావెల్ అయితే 24 hours బిఫోరే వెబ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. 48 hours బిఫోర్ ఆర్ 24 hours ఐ డోంట్ నో, బట్ మేమైతే 24 hours బిఫోరే వెబ్ చెక్ ఇన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మా ఫ్లైట్ అనేది 11:40కి బయలుదేరింది. మేము కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి 12:40 అయితే అయింది. 1 hourలో అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే మాకు చాలా టైం పట్టేసేది. మా బాబుతో అస్సలు మేనేజ్ చేసుకునే వాళ్ళం కాదు. బట్ నాకు ఎందుకో హైట్స్ చూసినా, ఇలాంటి హైట్స్ లాంటివి కొంచెం వామిట్ సెన్సేషన్ వస్తుంది. అండ్ నాకు ఇక్కడ కొంచెం చూసారా నా ఎక్స్ప్రెషన్, వామిట్ సెన్సేషన్ అయితే వస్తుంది. బట్ మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. వాడు కాసేపు ఆడుకుని ఒక 15 minutes తర్వాత అయితే పడుకున్నాడు. అండ్ మన ఫ్లైట్ ఎక్కగానే ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టేయమంటారు. ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఫ్లైట్ ఫోన్స్ అనేవి కాల్స్ లాంటివి యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇక్కడ మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి క్యాబిన్ బ్యాగ్స్ కూడా 7 kgs per person ఈచ్ అయితే అలాట్ చేస్తారు. ల్యాప్టాప్, హ్యాండ్ బ్యాగ్ లాంటివి 7 kgs ఈచ్ పర్సన్ అయితే అలాట్ చేస్తారు. అండ్ ఇక్కడ మా బాబుని అయితే ఫుల్ ఆడిస్తున్నాము. వాడైతే బాగా ఎంజాయ్ చేసి ఒక 15 minutes తర్వాత అయితే ఫుల్ స్లీప్ వేసేసాడు. సో ఇంకా వాడు పడుకున్నాడు కదా అని చెప్పి మేము కూడా ఫుల్గా వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాది కండిషనరు, మా బాబువి కొన్ని లిక్విడ్స్ లాంటివి నేను తీసుకెళ్ళాను. బట్ 100 ml వరకే ఎలోడ్ అంటే ఏదైనా లిక్విడ్ ఐటమ్స్. మా బాబు అయితే కొంచెం బేబీవి కదా అని రిక్వెస్ట్ చేస్తే వదిలేశారు. బట్ నాదైతే కండిషనర్ అయితే తీసేసుకున్నారు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు అయితే కొంచెం చూసుకుని చెక్ ఇన్ బ్యాగ్లో పెడితే బెటర్. క్యాబిన్ బ్యాగ్స్లో అలాంటివి పెడితే ఫుల్ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది కదా. సో చూసుకుని పెట్టుకోండి. ఇక్కడ మేమైతే అలా మాట్లాడుకుని ఒక 30 minutes తర్వాత అనౌన్స్ చేశారు. 30 minutes 1 hour తర్వాత డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ మేము ఇక్కడ డెస్టినేషన్ రీచ్ అయిపోయాక బ్యాగ్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కదా. సో మాకు Zone 7 వచ్చింది. మేము బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. సో బ్యాగ్స్ తీసుకుని క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. సో మాకు కోయంబత్తూరు నుంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 1 hour పట్టింది. బట్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి మాత్రం లిటరలీ 2 hours పట్టింది. అండ్ ఇక్కడ ఈ రోడ్స్ చూసి ఎన్ని డేస్ అయిందో కాదు, ఎన్ని ఇయర్స్ అయిందో. అండ్ ఇది ఏ ఊరు అని చెప్పి ఎవరైనా గెస్ట్ చేశారా, కమెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మా బాబు అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, పాపం వాడికి ఎందుకో అన్ఈజీగా ఉందేమో, వామిట్ అయితే చేసుకున్నాడు, బాగా టైర్డ్ అయిపోయాడు. సో మేము కూడా బాగా టైర్డ్ అయిపోయాము. ఆఫ్టర్ అంత జర్నీ తర్వాత ఇంటికి రీచ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నా ఈ చిన్న వీడియో ఎంతో కొంతమందికి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.